సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యయ రవి యొక్క దోషం తొలగిపోయినది, అయితే జన్మ రవి యొక్క సంచారం ప్రారంభమైనది. వ్యయస్థానంలో ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతమై ఉన్నాయి. శుక్రుడు కానీ, బుధుడు కానీ, కుజుడు కానీ. మొన్నటి వరకు రవి కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు జన్మ శని, జన్మ రవి, ఇక్కడ ప్రతికూలమైనటువంటి గ్రహాల యొక్క సంఖ్య 5కు చేరింది. ప్రధానంగా రాహు యొక్క బలం, చంద్రుడి యొక్క బలం, ఈ రెండే కుంభరాశి వారిని నడిపిస్తూ ఉన్నాయి. సౌభాగ్య, భాగ్యం, ఆరోగ్య, అర్ధలాభం, యశస్కరం అన్నది శాస్త్రం. అయితే యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు కష్టపడేటువంటి దానికి పేరు వస్తుంది. మరి అది ధన రూపేణా మారాలి కదా. మీ కష్టం పేరు వస్తే ఏమిటి, బోల్డు మందికి పేరు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు కావాల్సింది డబ్బు. ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, ప్రయాణాలు ఎక్కువగా ఉన్నాయి, మీకు కావలసిన లగ్జరీకి ధనం ఎక్కువగా పెడుతూ ఉన్నారు. 10 రూపాయల వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళి 100 రూపాయల షాపింగ్ చేసి ఇంటికి వస్తున్నారు. లేదో 1000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొనుక్కోవడానికి 10,000 పెట్టుకుంటున్నారు. ఇలా మీకు కావలసినటువంటి లగ్జరీ పెరిగిపోతూ ఉన్నటువంటి టైంలో మీకు ప్రస్తుతానికి డబ్బు షార్టేజ్ వచ్చింది. మరి ఇటువంటి టైంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహస్థితి అటువంటి పరిస్థితులకి కారణమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, మీ దగ్గర 10 రూపాయలు మీరు ఖర్చు పెట్టడానికి బయటికి వెళ్ళినప్పుడు 5 రూపాయలనే ఖర్చు పెట్టుకోవడం ప్రధానమైనటువంటి సూచన. గ్రహస్థితి బాగా లేనప్పుడు దైవికంగా చేసే రెమెడీల కన్నా మనకి మనం చేసేటువంటి రెమెడీలే చాలా గొప్పగా ఫలితాన్ని ఇస్తాయి. మీ దగ్గర 100 రూపాయలు సూపర్ మార్కెట్కి ఒక సబ్బు కొనుక్కోవడానికి వెళ్ళారు. గతంలో అది 1000 రూపాయలు షాపింగ్ చేసి ఇంటికి వచ్చేలా చేశారు. ఇప్పుడు ఏం చేయాలి, ఆ సబ్బు ఒకటి దాన్ని కొనుక్కొని ఇంటికి వచ్చేయాలి, మిగతా డబ్బు దాచుకోవాలి. ఉదాహరణకి చెప్తున్నా. ఇటువంటి జాగ్రత్త చర్యలు కనుక మీరు పాటించగలిగితే ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి దోషాలు సమసిపోతాయి. జన్మ శని, జన్మ రవి గ్రహాలు ఏం చేస్తాయి, దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. సరిగ్గా భోజనం చేయనివ్వరు, సమయానికి భోజనం చేయనివ్వదు ఈ గ్రహస్థితి. నిద్రా సౌఖ్యం ఉండదు, భోజన సౌఖ్యం ఉండదు, అసలు ఇంట్లో భోజనం చేయలేకపోతారు. ప్రతిరోజు బయట తింటూ ఉండడమే దానివల్ల కూడా ఆరోగ్య పరిస్థితులపై ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అయితే డబ్బు వస్తుంది సకాలంలో, ఆ వచ్చినటువంటి డబ్బును కూడా మీరు ఖర్చు పెట్టుకోగలుగుతారు. కాకపోతే ఎక్కడో ఒక చిన్న వెలితి కనబడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఖర్చు పెట్టేటువంటి డబ్బు అంతా కూడా వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. దానివల్ల సేవింగ్స్ ఉండవు. అలాగే పోనీ లగ్జరీ కంఫర్ట్స్ ఉన్నాయి అంటే అవి కూడా మీకు దొరకనటువంటి పరిస్థితులు. ఇవి కొంత జాగ్రత్తగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి చర్యలకి పాల్పడుతూ ఉండాలి. ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకంటే ఈ సమయంలో ఇచ్చిన డబ్బు తిరిగి రాదు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్థానచలనానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కొంత అధికమైనటువంటి పెట్టుబడి పెట్టడానికి ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. తీసుకురా, డబ్బు పెట్టు, పోతే పోతుంది, వస్తూ వస్తుందని అంటుంది. కానీ మనం పెట్టకూడదు, ఎందుకంటే ఈ టైంలో పెట్టిన డబ్బు వెనక్కి రాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నది. అయితే దేశం దాటి వెళ్ళేటువంటి వారికి మాత్రం ఇది సహకరిస్తుంది. స్త్రీలలో మానసిక ధైర్యాన్ని కోల్పోయేలా చేసేటువంటి దానికి ఈ గ్రహస్థితి కొంత అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి దృఢంగా ఉండండి. కొంత దైవ ధ్యానం చేస్తూ ఉండండి. ఒకంత యోగా కానీ లేదా ధ్యానం కానీ చేయండి. ఇటువంటి పరిస్థితులను బయటపడతారు. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై మహానుభావుడు విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము గ్రే కలర్, పొగరంగు. తదుపరి మీనరాశి.